హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణలో దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రానికి రైలు సౌకర్యం అనేది తొందరలోనే ఏర్పడబోతుంది. ఈ ప్రాజెక్టుకి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ అనేది లభించింది. ఇంకా ఈ ప్రాజెక్ట్ యొక్క పనులు అనేవి వేగంగా కొనసాగబోతున్నాయి. ప్రస్తుతం భద్రాచలానికి ప్రయాణికుల తాకిడి అనేది నిత్యం కూడా వేలల్లో ఉంటుంది. ఇంకా బ్రహ్మోత్సవాలు, పుష్కరాలు, స్వామివారి కళ్యాణం ఇలాంటి రోజుల్లో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క సంఖ్య అనేది లక్షల్లో ఉంటుంది. ప్రస్తుతం భద్రాచలానికి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి బస్ సర్వీసులు అనేవి అందుబాటులో ఉండగా, కొత్తగూడెం నుంచి మనకి ఇటు హైదరాబాద్కి కానీ, ఇటు విజయవాడకి కానీ, ఇటు బల్లార్షా, ఇటు మనకి రైలు సౌకర్యం అనేది అందుబాటులో ఉంది. అయితే కొత్తగూడెంలో రైలు దిగి కొత్తగూడెం నుంచి ఇటు భద్రాచలానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ భద్రాచలానికి చేరుకోవలసి వస్తుంది. అయితే భద్రాచలంకే రైల్వే లైన్ని అందుబాటులోకి తీసుకురావాలని కొన్ని సంవత్సరాల నుంచి ప్రతిపాదనలు అనేవి పెడుతూ వస్తున్నారు. ఎట్టకేలకు మల్కాన్గిరి అలాగే భద్రాచలం రైలు యొక్క ప్రాజెక్ట్ అనేది పట్టాలెక్కినట్లుగా చెప్పుకోవచ్చు. ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి మనకి మొత్తం కూడా 173 కిలోమీటర్లు అనేది అందుబాటులో ఉంటుంది. ఈ రైల్వే లైన్ మొత్తం కూడా మనకి అడవుల గుండా ప్రయాణిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ రైల్వే లైన్ నిర్మించడం అనేది కొంచెం ఆలస్యమే అవుతుంది. 2029 లేదా 2030 వరకు ఈ రైల్వే లైన్ని పూర్తి చేయాలని రైల్వే శాఖ టార్గెట్గా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ రైల్వే లైన్ని అన్ని రైల్వే లైన్గా కాకుండా హై స్పీడ్ రైల్వే లైన్గా మనకి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ రైల్వే లైన్లో ప్రయాణించే రైళ్ళు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విధంగా ఈ రైల్వే లైన్ని మనకి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇదొక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 100 కిలోమీటర్ల వేగంతో రైల్వే లైన్ని అందుబాటులోకి తీసుకువచ్చి దాన్ని 130 కిలోమీటర్లకి అప్డేట్ చేస్తూ, అలాగే మరికొన్ని రోజులకి 160 కిలోమీటర్లకి అప్డేట్ చేస్తూ రైల్వే శాఖ వస్తుంది. ఇప్పుడు స్టార్టింగే 160 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునే విధంగా ఈ కొత్త రైల్వే లైన్ని డిజైన్ చేయడం అనేది ఇదొక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. 2024లో భారతదేశంలో 9 ప్రత్యేక రైల్వే లైన్లకి రైల్వే శాఖ ఆమోదం తెలపగా, అందులో మల్కాన్గిరి భద్రాచలం రైల్వే లైన్ అనేది ఒకటి. భద్రాచలానికి ప్రతి ఏటా 30 లక్షల మంది భక్తులు మనకి దర్శనానికి వస్తూ ఉంటారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యాటక ప్రాంతాలైన కిన్నెరసని, పాపికొండలు, అలాగే నేలకొండపల్లి, పాల్వంచ ఇలాంటి కొన్ని పర్యాటక ప్రాంతాలకి పర్యాటకుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇటు మారేడుమల్లికి వెళ్ళడానికి కూడా మనకి ఈ రైల్వే లైన్ అనేది ఉపయోగపడుతుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ఈ ప్రాజెక్ట్ని ప్రతిపాదించడం జరిగింది. ఇంకా ఈ రైల్వే లైన్ ద్వారా భద్రాచలం ప్రాంతాల ప్రజలకి రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. ముందుగా 16 కిలోమీటర్లు అనేవి అత్యంత కీలకమైన కిలోమీటర్లుగా పరిగణించడం జరిగింది. ఇదేంటంటే మనకి ఇక్కడ భద్రాచలం రోడ్డు అంటే కొత్తగూడెం నుంచి మనకి మనుగురు వరకు ఉన్న రైల్వే లైన్లోని పాండురంగపురం రైల్వే స్టేషన్ నుంచి ఈ రైల్వే లైన్ని తీసుకొని ఇటు భద్రాచలానికి వెళ్తారు. ఈ భద్రాచలం మీద మనకి 100 అడుగుల గోదావరి వచ్చినా కూడా తట్టుకునే విధంగా బ్రిడ్జిని ఏర్పాటు చేసి ఇటు భద్రాచలానికి రైల్వే లైన్ని తీసుకొని వెళ్తారు. ఇక్కడ పాండురంగపురం నుంచి భద్రాచలం వరకు అందుబాటులోకి వచ్చే ఈ 16 కిలోమీటర్లు అనేవి అత్యంత కీలకమైన కిలోమీటర్లుగా చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఈ 16 కిలోమీటర్లు అనేవి రైల్వే లైన్ అనేది పూర్తవుతే ఈ కొత్తగూడెం వరకు వస్తున్న బండ్లని భద్రాచలానికి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళవచ్చు. ఈ 16 కిలోమీటర్లు అందుబాటులోకి వస్తే ఇంకా భద్రాచలానికి రైలు అనేది వచ్చినట్లుగే అని చెప్పుకోవచ్చు. త్వరలోనే ఈ పనులు అనేవి వేగంగా కొనసాగబోతున్నాయి. ఇదొక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. భద్రాచలానికి రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి వస్తే భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ యొక్క పేరు అనేది మారే అవకాశం అనేది ఉంటుంది. ఎప్పటి నుంచో కొత్తగూడెం ప్రాంతాల ప్రజలు ఈ రైల్వే స్టేషన్ యొక్క పేరుని కొత్తగూడెంగా మార్చాలని కోరుకుంటున్నారు. సో అదే మారే అవకాశం అనేది మనకు అందుబాటులో ఉంటుంది. ఇది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రైల్వే లైన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.